In the hustle of my life, I remind myself to take a break. Sometimes you need to disconnect to reconnect with your happiness. Let's go with me for a solo date. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా, సోలో డేట్. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ ఎ సోలో డేట్. గాయ్స్, బయట మాత్రం ఎండ మామూలుగా లేదు. అది కాక బ్లాక్ వేసుకున్నా, నాకు ఈరోజు మూడింది. యా, సీరియస్లీ. ఆ ఎండకి, ఆ వేడికి హాట్గా కాఫీ తాగే బదులు చల్లగా ఐస్ క్రీమ్ తిందామనిపించింది. సో నేనైతే ఐస్ క్రీమ్ తిందామని ఐస్బర్గ్ అయితే వెళ్ళిపోయా. వింటర్లో కూడా మన సమ్మర్ ప్రభావం ఇంకా పోలేదు అని ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడు బయటికి రాము కదా, ఎప్పుడో ఒకసారి వస్తే ఇలానే ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరు guys. ఎవరు లేకపోవడమే మనకు కావాలి. సో గాయస్, ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా దానికోసం అయితే వెయిటింగ్ అనమాట. నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఎక్కడైనా సీసీ కెమెరా కనిపిస్తే ఇదిగోండి ఇలానే చేసి చూపిస్తాను. ఒక్క మాట అయితే నిజమని ఒప్పుకోవచ్చు గాయస్. ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా పేరెంట్స్తోనే వచ్చేది. ఫస్ట్ టైం నేను వాళ్ళు లేకుండా రావడం, అండ్ సమ్ వాట్ ఐ ఫీల్ లైక్ లోన్లీ. అందుకే కదా సోలో డేట్ అనింది. సో నా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది గాయస్. నేనైతే ఆర్డర్ చేసింది ఫ్రూట్ పంచ్ అనమాట. ఫ్రూట్ పంచ్ పేరుకు తగ్గట్టే ఉంది గాయస్. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వచ్చి ఐస్ క్రీమ్ తక్కువ రావాలని కస్టమైజ్ చేయించాను. సో ఐస్ క్రీమ్ అయితే బాగానే ఉంది, కానీ దాన్ని తింటున్న ప్రతిసారి నా మైండ్లో వచ్చే ఫీలింగ్ ఏంటంటే, ఈ ఐస్ క్రీమ్ని నేను ఫినిష్ చేస్తానా చెయ్యనా అనేది అయితే ఉంది. జరిగిన అన్నిట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను వచ్చిన ప్లేస్లో ఎవరు లేరు. అదే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఎవరైనా ఉంటే మనకు అసలు అవ్వదు ఇంట్రోవర్ట్ కష్టాలు. గాయస్, టు బీ హానెస్ట్, ఇక్కడున్న ప్రతి టేబుల్ అనేది మా ఓల్డ్ డేస్ అనేవి, మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన డేస్ అనేవి బాగా గుర్తొచ్చాయి. ఇంకా ఐస్ క్రీమ్ విషయానికి వస్తే నా వల్ల ఇంకా అవ్వదు. ఇంకా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దామని చెప్పేసి తిన్న వరకు తినేసి బిల్ పే చేసి అక్కడ నుంచి నేనైతే బయటకు వచ్చేసాను. మధ్యలో చిన్న షాపింగ్ అనమాట.
ఇంకా షాపింగే ఒక గంట అయింది గాయ్స్. తెలుసు కదా లేడీస్ షాపింగ్ అంటే ఎలా ఉంటుందో. సో అదైతే ఎక్కువగా తీయలేదు. ఇంకా షాపింగ్ పంచాయతీ అయిపోయిన తర్వాత నేనైతే ఏం తిందాము, ఆఫ్టర్నూన్ మీల్ ఏంటి అని ఆలోచించాను. బిర్యానీ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నా, కానీ ఆ వేడికి ఆ బిర్యానీ అస్సలు తిన్నాను చెప్పేసి నేనైతే లస్సీ మ్యాజిక్ అయితే వచ్చేసాను గాయ్స్. సో గైస్, ఈరోజు డే మాత్రం నాకు ఎంత అనుకూలంగా ఉందంటే అంత అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఉండకూడదు అనుకున్నా ఇక్కడ కూడా ఎవరు లేరు. అండ్ దట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ గాడ్ గైస్, ఇక్కడైతే ఎవరు లేరు. నా కోసమే అనుకుంటా. ఒక్కదాన్నే వచ్చా. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చూడండి, నువ్వు అనిస్తా. ఎంతసేపు చేస్తావు బాబు, ఆకలి వస్తుంది త్వరగా. గైస్, ఫస్ట్ అయితే కాఫీకి వెళ్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సో అందుకే ఐస్ క్రీమ్ తినేసి కొంచెం కూల్ అయ్యి తర్వాత కొంచెం షాపింగ్ చేసుకొని ఆకలి వేస్తుందని చెప్పి లైట్గా తిందామని వచ్చాను. ఎందుకంటే సో టేస్ట్ వస్తుంది. ఇంకా చాలా వేడిగా ఉంది. ఈ వేడిలో ఈ వేడి తినాలంటే చాలా కష్టం. నేను చేసిన మంచి విషయం ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాటర్ బాటిల్ తెచ్చుకోవడం. చాలు, ఇంకా ఈ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దామని చెప్పేసి ఈ సోలో డేట్కి ఒక ఎండ్ పెట్టేశాను అనమాట. నేను గతం ఈ సోలో డేట్కి ఒక ఎండ్ కార్డు పెట్టేద్దామని చెప్పేసి టుక్ రైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో వెళ్ళే దారిలో మాత్రం ట్రాఫిక్ నార్మల్గా అయితే లేదండి. పైన అలా జూమ్ చేసుకొని చూస్తే మనకైతే ఒక లెజెండ్గా అనిపించింది. అదే రియాక్షన్ అనమాట. సో యా, that's it for today's video guys. Hope you people are enjoyed it. Please do like, share and subscribe to my channel. Bye bye.